న్యూస్ యూపీలో రుణమాఫీపై కేంద్ర మంత్రి లోక్సభలో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపింది. ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు ఈ అంశాన్ని తెలంగాణ సర్కార్ ఆయుధంగా వాడుకుంటోంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర నిధులతోనే రుణమాఫీ చేస్తారని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో రైతు రుణమాఫీ కేంద్రం నిధులతోనే చేస్తామని పార్లమెంట్ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. అటు ప్రకటన వచ్చి రాగానే తెలంగాణ ప్రభుత్వం రేంజ్ లో రియాక్ట్ అయింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీత్యా అంటూ ఫైర్ అయింది. రెండోది అధ్యక్ష, మేము ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము గతంలో ఆర్బీఐ సహకారం కోరినా, కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినా మాకు చాలా నీతులు చెప్పారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్నాడు చాలా చెప్పారు. రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇలా దెబ్బతింటుంది, ఇది ఒక ఇండిసిప్లిన్ ప్రోత్సహించినట్టు అవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాకు చాలా నీతులు మంచి మంచి సామెతలు చెప్పారు అధ్యక్ష. కానీ వారి అవసరార్థం, వారికి అవసరం పడితే ఎట్లుంటుందంటే తమ దాకా వస్తే కానీ తెలియదన్నట్టు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు వస్తే మాత్రం అక్కడ వారి పార్టీయే, మేము అక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి కాబట్టి, ప్రధానమంత్రి గారి ప్రెస్టేజ్ అంశం కాబట్టి సీదాబోయ్ అక్కడనే మొత్తం మాఫీ చేస్తామని చెప్పినారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, వారికి నిజంగానే వ్యవసాయంలో కేటాయింపులు తగ్గాయని బాధ వారికి ఉంటే, ఆ భావన వారికి ఉంటే, ఈరోజు ఉత్తరప్రదేశ్కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అధ్యక్ష. ఇదే అంశంపై అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం తీరుపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇలా అన్ని వైపుల నుండి దాడి మొదలవడంతో బీజేపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. కేంద్రమే నిధులిస్తుందన్న ప్రకటన వాస్తవం కాదన్నారు. టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం వాస్తవమే. కానీ అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ యొక్క మాఫీ జరగదు, ఉత్తరప్రదేశ్ నిధుల ద్వారానే మాఫీ జరుగుతుంది. కానీ ఇదేది అవగాహన లేకుండా ఈరోజు కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడము మరి ఆయన తెలివి తక్కువతనానికి అద్దం పడతా ఉంది. యూపీలో ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ వివాదంపై స్పందించారు. రుణమాఫీతో కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఉత్తర దక్షిణ భేదాభిప్రాయాలు తీసుకురావద్దని ఎటో పలికారు. ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కూడా కాదు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బట్టి, రాష్ట్రాలు తమకున్న వెసులుబాటుని బట్టి ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లొచ్చు. దీనిలో ఒక రాష్ట్రానికి ఇచ్చారు, ఇంకో రాష్ట్రానికి ఇవ్వలేదు అనే అలాంటి వివక్ష సమస్య లేదు. ఆ విధంగా ఆలోచించడం కూడా తప్పు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే తేడా తేవడం కూడా దురదృష్టకరం. భారతం అంతా ఒకటే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రుణమాఫీ ప్రభుత్వాలకు పెను భారంగా మారింది. విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నాయి. భారమైన అధికారంలోకి వచ్చేందుకు ఇది ఉపయోగపడటంతో భరించాయి.